అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు కోనపురం. ఆ ఊరిలో సూరయ్య అనే వ్యక్తివాడు. ఆ వ్యక్తి వాళ్ళ తాత పోరుగురులో తక్కువ ఖర్చుతో ఒక పొలం కొన్నాడు. ఆ పొలం వారసత్వంగా సూరయ్యకు వచ్చి ఉంటుంది. వాళ్ళ ఊరికి దక్షిణాన ఉంటుంది. పొలానికి ఊరికి మధ్యలో అడవి ఉంది. కాని ఆ అడవి నిషేధించబడి ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు పొలానికి వెళ్ళాలి అంటే ఆ దారి కాకుండా వేరే దారిన వెళ్ళేవాళ్ళు. సూరయ్య కూడా వేరే దారిన వెళుతూ పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవాడు. ఒకవేళైనా అడవిలోకి వెళితే కోల్పోయి పిచ్చి పట్టి తిరిగి వస్తారు. పిచ్చి పట్టిన వాళ్ళని గొలుసులతో కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి చెట్టుకు వేసి బంధిస్తారు. ఇలా వాళ్ళ పిచ్చి వదిలేంత వరకు బంధిస్తారు. ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇంతలో సూరయ్య బామ్మర్ది ఇంటి వస్తాడు. ఏం బావ బాగున్నావా? బాగున్నానురా బామ్మర్ది. నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఇంట్రా బామ్మర్ది ఇంత సడన్గా ఏమీ లేదు బావ, నిన్ను మా అక్కను చూసి వెళదామని వచ్చాను. అవును, మా అక్క కనిపించట్లేదు గదా బావ. మీ అక్క నీళ్లకు పోయిందిరా, కాసేపట్లో వస్తా. అక్క బాగున్నావా? బాగున్నాను రా తమ్ముడు. నువ్వు ఎలా ఉన్నావురా? అవును, అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారక్క. అవును, మాటల్లో పడి మర్చిపోయాను. మీ బావ త్రాగడానికి నీళ్లు గిళ్ళు ఇచ్చాడలేదా? ఇచ్చాడులే అక్క. ఏంటే నామీద అరుస్తున్నావు? మీ తమ్మునికి నామీద చాడీలు ఏమైనా చెప్తున్నావా ఏంటి? లేదులే బావా. లేదు బామ్మర్ది, మీ అక్క నామీద ఎక్కువ అరుస్తూ ఉంటుంది. అవును, మరి పొద్దు మునుగులు నీమీద పడి అరుస్తూ ఉంటాను. లేదులేవే, సరదాగా అన్నాను. అలరా దారికి. సరే లేవే, నువ్వే నెగ్గావు. ఆకలి అవుతుంది. మీ తమ్మునికి నాకి భోజనం తీసుకురా. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తా. ఇక తరువాత భోజనం చేసి నిద్రపోతారు. ఉదయాన గుడ్ మార్నింగ్ రా బామ్మర్ది. పద అలా హోటల్కి వెళ్ళి టీ తాగొద్దాం. సరే బావా, వెళదాం. ఏమే రేఖ, నేను మీ తమ్ముడు అలా వెళ్ళి టీ తాగొస్తాం. సరే వెళ్ళి రండి. అలా దారిలో వెళుతూ ఉండగా ఒక వ్యక్తిని గొలుసులతో బంధించి చెట్టుకు కట్టి ఉంటారు. అది చూసి అశోక్, ఏమి బావా అలా కట్టేసి ఉంచారు? ఏమీ లేదు బామ్మర్దివాడు ఒక పిచ్చోడు. అందుకే కట్టేసి ఉంచారు. ఓ అలాగా, సరే పద. అన్న 2 టీలు. అలాగే బాబూ. ఇంతకు ఎవరు ఈ వ్యక్తి? ఇతను నా బామ్మర్ది. నా భార్య తమ్ముడు. అవునన్నా. అన్నగా ఇంతలో ఒక పిచ్చోడు, కాపాడండి, కాపాడండి, కాపాడండి అని అరుచుకుంటూ ఊర్లోనికి వస్తాడు. ఎప్పుడు ఇదే పని అక్కడికి వెళ్ళదన్రా అంతే. ఒక్కడు వినిపించుకోడు. ఊరి పెద్దల మాట వింటే కదా ఇలా జరగకుండా ఉంటుంది అని అంటాడు. అది విన్న అశోక్, అన్న ఏమైంది? అస్సలు ఈ ఊరిలో ఏమి జరుగుతుంది? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి అలా పిచ్చివాడిలా మారొచ్చాడు ఇంతకు చెప్పండి. ముందు మా ఊరిలో ఏ సమస్య ఉండేది కాదు. ఒక రోజున జోరున వర్షం కురవడం స్టార్ట్ అయింది. ఇంచుమించు 2 రోజుల వరకు వర్షం పడుతూనే ఉంది. ఆ రోజు చివరి రోజు మాత్రం ఉరుములు మరియు మెరుపులు. వర్షం జోరున ఇంకా ఎక్కువగా పడుతూ ఉంది. అప్పుడు జడ్డేల్మని ఒక పెద్ద శబ్దం. అలా రాత్రి గడిచింది. ఉదయాన వర్షం తగ్గిన తరువాత వెళ్లి చూస్తే చెట్టు కాలిపోయింది. ఇక మరుసటి రోజు ఒక కుర్రవాడు పొలానికి అని అడవిలో వెళ్తుండగా సడన్గా పిచ్చివాడిలా మారి తిరిగొచ్చాడు. అప్పటి నుండి ఊరి పెద్దలు అడవిని నిషేధించారు. ఆ రోజు నుండి అడవి దగ్గరికి గాని ఆ అడవి కుండా పొలానికి కాని ఎవరూ వెళ్లరు. ఒకవేళ పొలానికి వెళ్ళాలి అంటే వేరే దారిన వెళ్ళాలి. అస్సలు ఆ రోజు రాత్రి ఏమి జరుగుంటుంది? ఒకసారి ఆ అడవిలో ఏమి జరుగుతుందో తెలుసుకొని రావాలి. ఒద్దు బామ్మర్ది, ఎందుకంటే మొదట్లో పిచ్చి పట్టిన వ్యక్తి యొక్క కుటుంబీకులు ఏమైందో తెలుసుకుందామని అడవిలోకి వెళితే అలా వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు. ఏంటి తిరిగి రాలేదా?
అవును బామ్మర్ది, అందుకే వెళ్లకుండా ఉండడం మంచిది. ఒకసారి దూరం నుంచి చూసోదం బావా. ఒద్దు బామ్మర్ది, అందుకే నాకు తెలిసి కూడా నీకు చెప్పలేదు. సరే అయితే వద్దులే, ఇంటికి వెరదాం. అన్న థాంక్స్ చెప్పినందుకు. సరే బాబు. అన్న వెళ్ళొస్తాము. హా సరే బాబు, వెళ్ళిరండి. అని చెప్పి ఇంటికి బయల్దేరతారు. కాని ఆ రోజంతా అశోక్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బావ సూరయ్య చెల్లెలు హాస్టల్ నుండి ఇంటికి వస్తుంది. తన పేరు పల్లకి. పల్లకి అనే పేరు తనకి ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తనని పల్లకిలో ప్రసవించింది. పల్లకి యొక్క మేనమాం తనకి పల్లకి అని పేరు పెడతాడు. అప్పటినుంచి అందరూ తనని పల్లకి పల్లకి అని ఆట పట్టించేవాళ్లు. ఆ పేరు వల్ల తనని బడిలో కూడా ఆట పట్టిస్తారని పల్లవిగా మార్చుకుంది. ఎవరైనా పల్లకి అని పిలిస్తే తనకు చాలా కోపం. అన్నయ్య వదినా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. ఎమ్మా పల్లవి, బాగున్నావా? బాగున్నాను వదినా. అవును, ఏంట్రా లేట్ అయింది? ఏమీ లేదన్నయ్య, బస్సు లేటుగా వచ్చింది. ఓ అవునా, సరే. అవును రా తల్లి, బాగా చదువుతున్నావా? హా అన్నయ్య చదువుతున్నా. సరే, చాలా టైం అయింది, ముఖం కడుకోనిరా. ఈ రోజు నువ్వు వస్తావని మీ వదిన నీకోసం స్పెషల్ చేసింది. హా సరే అన్నయ్య. కమ్మటి వాసన, ఏదో స్పెషల్ నా కోసం చేశావంట గదా? అన్నయ్య చెప్పాడు. అవును పల్లవి, చాపల పులుసు చేశాను. అవును, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఒక పట్టు పట్టాల్సిందే. ఎవరితో మాట్లాడుతున్నావు? పల్లవి వచ్చిందిరా, పల్లవితో మాట్లాడుతున్నాను. అవునా, సరే. సరే వదినా, వస్తా. ఏం బావా, బాగున్నావా? హా బాగున్నాను. ఎప్పుడు వచ్చావే? కొద్దిసేపు అయింది బావా వచ్చి. నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. బావా, నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి రాగానే నీ ప్రశ్నలతో సంపాలని చూస్తున్నావా ఏమి? లేదు బావా, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది వినేంత ఓపిక నాకులేదు. కావాలంటే మా అక్కకు చెప్పు, వింటాది. అది కాదు బావా. పల్లవి ఏమైంది? ఏమీ లేదు వదినా, వస్తున్నాను. ఇప్పుడికి తప్పించుకున్నాడు. ఇంకొకసారి దొరక్కపోతాడా నా మనసులోని మాట చెప్పకపోతానా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు అశోక్ మామిడి చెట్టు ఎక్కి మామిడి కాయలు కోస్తుండగా ఇంతలో పల్లకి వస్తుంది. ఏం చేస్తున్నావు బావా? మామిడి పండ్లు కోస్తున్నా. బావా, ఒక పండిన మాంచి మామిడి పండు ఇవ్వు బావా. అయితే ఇది మంచిగా పండింది, తీసుకో. ఇదే మంచి సమయం నా మనసులోని మాట చెప్పడానికి. ఒకవేళ తన మనసులో ఎవరైనా ఉంటే ముందు తెలుసుకుందాం. నీకేమంటే ఇష్టం బావా? నాకు మామిడి అంటే ఇష్టం. అది కాదు బావా, అంటే నీకెవరంటే ఇష్టమని నా ఉద్దేశం. నాకు మా అక్క అంటే ఇష్టం. నాకూడా మా అన్నయ్య అంటే ఇష్టం. ఇంకెవరంటే ఇష్టం? ఇంకెవరైనా ఉన్నారా? మా అమ్మ నాన్నంటే ఇంకా చాలా చాలా ఇష్టం. అంతే, ఇంకెవరు ఉంటారు? అయితే తన మనసులో ఎవరూ లేరన్నమాట. సరే, ఇప్పుడు నేను చెప్తా. నాకు మా అన్నయ్య మావదిన ఇష్టం. ఇంకొకరంటే చాలా చాలా ఇష్టం. ఓ అలాగా. ఎవరని అడగవా? సరే, ఎవరు? నువ్వే బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఏంటి తమాషా చేస్తున్నావా? బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు పల్లవి. ఏం బావా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేదు పల్లవి. మరి ఇంకేం బావా, పెళ్లి చేసుకుందాం. లేదు పల్లవి, నాకు కొంచెం టైం ఇవ్వు. ఇంత సడన్గా అడిగితే నేనేం చెప్పాలి? సరే, కొంచెం టైం తీసుకొని చెప్పు. సరేలే, ఈ పండ్లు తీసుకో, ఇంటికి పోదాం. సరే పద అని ఇంటికి బయలుదేరతారు. కాని అశోక్ వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు. మరియు పల్లవికి మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్తాడు.
దానితో వాళ్ళ అన్నయ్య పల్లవికి పెళ్లి సంబంధం తీసుకొద్దామని నిర్ణయం తీసుకుంటాడు. కాని పల్లవి వాళ్ళ అన్న వదిన బావ గదిలో మాట్లాడుకోవడం విని ఉంటుంది. వెంటనే పల్లవి విషపూరితమైన ఆకులను నూరి వచ్చిన రసాని అంటే వచ్చిన విషాన్ని పల్లవి తాగుతుంది. అప్పుడు పొద్దున్న నుంచి పల్లవి కనిపించలేదని పల్లవి గదికి వెళుతుంది. అక్కడ లేకపోవడంతో రేఖ పల్లవి అని పిలుచుకుంటూ బయటికి వస్తుంది. పల్లవి 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 కింద పడి ఉండడం చూసి రేఖ వీరయ్యను పిలుస్తుంది. ఏవంది ఏవంది అప్పుడు వీరయ్య పల్లవి పల్లవి ఏమైంది? పల్లవి ఏవంది పల్లవి విషం తాగిందండి అని అంటుంది. అప్పుడు అశోక్ వైద్యుడిని తోలుకొని వస్తాడు. రండి రండి చూడండి, గురువు ఏదో ఒక వైద్యం చేసి కాపాడండి. ఈమె విషం ఎక్కువగా తీసుకుంది. నేను ఇవ్వబోయే మందు మరియు ఇంకొక మూలిక కూడా ఇవ్వాలి. తను పూర్తిగా మామూలు వ్యక్తి అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక మందు మాత్రమే ఉంది. ఆ మందు ఇస్తాను, కాని ఇంకొక మూలిక నా దగ్గర లేదు. అప్పుడు మనకు అడవిలో దొరికేది. కాని ఇప్పుడు ఆ అడవిని నిషేధించారు. కాని ఇప్పుడు ఆ మూలికను తీసుకురావడం అసాధ్యం. ఎందుకంటే అడవిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. కాబట్టి పల్లవి కొంతవరకు మాత్రమే బాగవుతుంది అని చెప్తాడు వైద్యుడు. అయితే నేను వెళ్ళి తీసుకొనొస్తా, నా చెల్లెలిని కాపాడుకుంటా. వద్దు బావా, నేను వెళ్ళి తీసుకొనొస్తా. నా వల్ల తనకీలా జరిగింది. తనను కాపాడడం నా బాధ్యత.